హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 21, 2021 సంవత్సరం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, ఈ కరోనా యొక్క రెండవ దశ వ్యాప్తి కనుక ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా ఉంది. అన్ని దేశాల్లోనూ కేసులు అనేటువంటి చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. కువైట్ అనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అదేవిధంగా ఉంది. మన భారతదేశంలో అయితే కనుక నిన్న ఒక్కరోజునే 2,94,000 కొత్త కరోనా కేసులు అయితే కనుక నమోదవడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతి దేశాలు వాళ్ళు హెచ్చరిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి. అలాగే గవర్నమెంట్ ఏదైతే ఈ ఆరోగ్య జాగ్రత్తలు పాటించమని చెప్తుందో వాటన్నిటిని తప్పకుండా పాటించండి అని చెప్పేసి అన్ని దేశాల వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కువైట్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కువైట్కి సంబంధించిన MOH వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి, అలాగే సామాజిక దూరం పాటించండి. అలాగే ఈ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాక్సిన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి లింక్ అయితే కనుక వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు మీరు సొంతంగా అయినా సరే మీరు గూగుల్లో ఓపెన్ చేసి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కొట్టినట్టయితే వస్తుంది. అక్కడైనా సరే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీ వంతు వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఆ వ్యాక్సిన్ తీసుకోండి. అందరూ కరోనా వ్యాక్సిన్ కానీ తీసుకున్నట్టయితే మనం ఈ కరోనా నుంచి కొద్దిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం అందరం ఈ గవర్నమెంట్ చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు అలాగే మాస్కులు ఇలాంటివి మనం తప్పకుండా పాటించినట్టయితే మనం కరోనాకే లాక్డౌన్ పెట్టగలం. లేదంటే కరోనా మనకి ఇలాగే లాక్డౌన్ పెడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే మనం వీలైనంత త్వరగా దీన్ని మనం పారదోలవచ్చు. కువైట్లో రంజాన్ మాసంలో అందులోనూ ఉపవాస సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఆహారం తినడం కానీ, నీరు తాగడం కానీ, అలాగే ధూమపానం సేవించడం కానీ నిషేధం. అది మీకు అందరికీ తెలుసు కదా. అయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు బహిరంగ ప్రదేశంలో ఈ ఉపవాస సమయాల్లో ధూమపాన్ని సేవించడానికి ప్రయత్నించడం జరిగింది. అలాగే ధూమపానం కానీ సేవించారు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా అతను పోలీసు వాళ్ళపైన తిరగబడడం జరిగింది. ఎట్టకేలకి పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. సో కువైట్ ప్రభుత్వం అంటే కువైట్కి సంబంధించిన MOH ఏదైనా హెచ్చరిస్తున్నారు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కానీ ఇలాంటి పనులు ఏదైనా చేయకండి, అందులోనూ ముఖ్యంగా ఈ ఉపవాస సమయాల్లో చేయకండి. అలా చేసినట్టయితే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక 100 దినాల వరకు ఫైన్, అలాగే 1 నెల వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆద్య ఏరియాలో రహస్యంగా సీసా కేఫ్లు నడుపుతున్నారన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఒక 4 సీసా కేంద్రాలపై వెళ్ళి దాడి చేసి అక్కడ పనిచేస్తున్న ఒక 10 మంది స్టాఫ్ని అలాగే 32 మంది కస్టమర్స్ని వీళ్ళు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీసా కేఫ్లను ఓపెన్ చేసి రహస్య మార్గంలో అంటే వెనక వైపు ఉన్నటువంటి దొంగదారిలో వీళ్ళని కస్టమర్స్ని లోపలికి పిలిపించి వీళ్ళు సీసా కేంద్రాలు అయితే నడుపుతున్నారు. సబా హాల్ సాలం ఏరియాలో ఒక కువైటీ పౌరుడు ఇంకొక కువైటీ మహిళని అత్యంత దారుణంగా కత్తితోటి పొడిచి చంపడం జరిగింది. కారులో వెళ్తున్నటువంటి ఆ మహిళని ఇతను అపహరించి కారులో తీసుకెళ్లి ఇతన్ని అత్యంత దారుణంగా కత్తితోటి పొడిచి ఆదాన్ హాస్పిటల్ సమీపంలో ఆవిడని పడేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఈవిడిని గుర్తించినటువంటి స్థానికులు అయితే కనుక హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికి ఆవిడ చనిపోయినట్టు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఎట్టకేలకి ఈ వ్యక్తిని అయితే కనుక ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. విచారణ కోసం అని చెప్పేసి స్టేషన్కి తరలించడం జరిగింది. సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో ఇప్పటి వరకు మగ పోలీసులు మాత్రమే విధులు నిర్వహించడం జరుగుతోంది. అయితే సౌదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడ పోలీసులు కూడా విధులు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఆడ పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. సౌదీ ప్రభుత్వం చేపట్టినటువంటి విజన్ 2030 అంటే విజన్ 2030లో భాగంగా ఈ మహిళా పోలీసులను కూడా ఈ గ్రాండ్ మసీదులు అంటే ఈ మక్కా గ్రాండ్ మసీదులో విధులు నిర్వహించడానికి ఇలాంటి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. కువైట్లోని ఒక బంగారం షాపులో కొంతమంది మహిళలు బంగారం దొంగలించారు అని చెప్పేసి ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఒక బంగారం సెట్ మొత్తాన్ని తీసి ఆవిడ రహస్యంగా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి MOH అంటే ఈ పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కువైట్కి సంబంధించినటువంటి చిన్నపిల్లలు రోడ్లపైన ఈ ఎలక్ట్రిక్ బైక్లు అంటే ఈ సైకిళ్ళు ఉంటాయి కదా, వాటిని తోలకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో దీని గురించి ఇలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పిల్లల్ని మీరు రోడ్డుపైకి వెహికల్స్ ఇచ్చి పంపించకండి, అక్కడ ఏదైనా జరిగినట్టయితే ఎవరు బాధ్యులు, కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కువైట్లో నిన్న ఒక విషాద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. జనసేన NRI సేవా సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ కొత్తపల్లి శ్రీనివాసరావు గారు నిన్న ఈ కరోనా కారణంగా ఆకస్మిక మరణం చెందడం జరిగింది. కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన నిన్న తుదిశ్వాస విడవడం జరిగింది. జనసేన కమిటీ సభ్యులు అలాగే అందరి తరపున ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన భారతదేశంలో ఇవాళ ఒక విషాద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్లో జాకీర్ హుస్సేన్ అటువంటి హాస్పిటల్లో కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా పేషెంట్స్లో కొంతమందికి ఈ వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్న వాళ్ళు సుమారు ఒక 11 మంది అయితే కనుక సరైనటువంటి ఆక్సిజన్ అందక వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎందుకు అందలేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ ట్యాంక్ ఏదైతే ఉందో
అందులోంటి ఆక్సిజన్ మొత్తం లీక్ అయిపోవడంతో వీళ్ళకి ఆక్సిజన్ అందక వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ ఆక్సిజన్ ఎందుకు లీక్ అయింది, ఎవరి దీనికి బాధ్యులు అనే దాని గురించి విచారణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి ఇవాళ మళ్ళీ కొద్దిగా రేట్ అయితే కనుక పెరగడం జరిగింది. కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో ఇవాళ సుమారుగా 247 రూపాయలుగా ఉంది. కువైట్కి సంబంధించినటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ అనేటువంటిది 24 గంటలు ఆన్లైన్ సర్వీస్ అనేటువంటిది అందిస్తున్నారు. సో జనరల్గా మనం ఈ లాక్డౌన్ సమయంలో కానీ అలాగే కర్ఫ్యూ సమయాల్లో కానీ అలాగే హాలిడేస్లో కానీ మనం డబ్బులు పంపించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వర్కింగ్ అవర్స్లో మాత్రమే పంపించుకోవాలి. అది వీళ్ళకి సంబంధించిన ఆన్లైన్ సర్వీస్ అంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ద్వారా అయితే మీరు 24 గంటల్లో అలాగే హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర కేనెట్ ఉన్నట్టయితే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కానీ లేదంటే వెబ్సైట్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 850 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 365 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నేను కువైట్కి సంబంధించినటువంటి బంగారం మరియు ఎక్స్చేంజ్ ధరలు అలాగే ఇండియాకి సంబంధించినటువంటి బంగారం వెండి ధరలు ఏదైనా నేను నాకు సంబంధించిన ఇంకొక ఛానల్లో నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే వీడియో చివరిలో కూడా దానికి సంబంధించిన లింక్ వస్తుంది. జస్ట్ ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ అప్డేట్స్ అనేటువంటిది అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో యథావిధిగానే నిన్నగడ కరోనా కేసులు అయితే కనుక నమోదవడం జరిగింది. నిన్న MOH వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కువైట్ మొత్తం మీద నిన్న ఒక 1371 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,59,868 చేరుకుంది. అందులో ఒక 15,344 మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నిన్న సుమారుగా 1,360 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య నిన్నటి వరకు 2,43,056 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక 12 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,468 చేరుకుంది. ఇవాళ రిపోర్ట్ ఏదైనా రాత్రి 11:30 పైన విడుదలవుతుంది. అది వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ కమ్యూనిటీ బార్లో పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే ఇవాళ ఒక 2,69,542 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,78,796 చేరుకుంది. ఇందులో ఒక 22,83,289 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,34,865 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,34,04,864 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 1,592 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,84,163 చేరుకుంది. భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 13,1,19,310 మందికి అయితే ఈ కరోనా టీకాలు ఇప్పటివరకు అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 67,468 కొత్త కేసులు నమోదై కేరళలో 22,414, కర్ణాటకలో 23,558, తమిళనాడులో 11,681, ఉత్తరప్రదేశ్లో 33,106, వెస్ట్ బెంగాల్లో 10,784, అలాగే రాజస్థాన్లో 14,622 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 9,716 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,86,703 చేరుకుంది. ఇందులో ఒక 60,208 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 3,359 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,18,985 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 38 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,510 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైనటువంటి కేసులు జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 936 కేసులు నమోదై, చిత్తూరు జిల్లాలో 1,180, గుంటూరులో 1,236, అనంతపురంలో 849, నెల్లూరులో 934, విశాఖపట్నంలో 810, కర్నూలులో 958, ప్రకాశంలో 294, కడపలో 216, కృష్ణాలో 294, శ్రీకాకుళంలో 1,444, అలాగే విజయనగరంలో 565 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 6,542 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,67,901 చేరుకుంది. ఇందులో ఒక 46,488 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2,887 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,19,537 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 20 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,876 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 14,41,00,000 కేసులు నమోదకంగా అందులో ఒక 12,25,00,000 మంది ఏదైనా ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది.
అలాగే సుమారుగా ఒక 30,64,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 8,32,700 కేసులు నమోదుకంగా అందులో అమెరికాలో 60,000 కేసులు, మన భారతదేశంలో 2,94,000 కేసులు, బ్రెజిల్లో 73,000, ఫ్రాన్స్లో 43,000, టర్కీలో 61,000, ఇటలీలో 12,000, అలాగే జర్మనీలో 16,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, క్లీనింగ్ కోసం అని చెప్పేసి. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 234 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున క్లీనింగ్ కోసం అని చెప్పేసి కొంతమంది వర్కర్స్ కావాలని చెప్తున్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే పర్లేదని చెప్తున్నారు. అలాగే అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంటే, ఎందుకంటే వీళ్ళు అకామా మార్చుకుంటారంట. ఒక రోజుకు వచ్చి 8 గంటల డ్యూటీ ఉంటుంది. జీతం కూడా ఒక 175 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అలాగే రూమ్ ఇల్లు ఏర్పాటు చేస్తారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆదాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలి అని చెప్తున్నారు. జీతం కూడా ఒక 400 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే సొంత వెహికల్ కలిగి ఉండాలని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున కారు వాష్ చేయడానికి 2 మగవాళ్ళు వర్కర్స్ కావాలి అని చెప్తున్నారు. జీతం కూడా ఒక 180 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. రూమ్ కూడా ఇలా ఏర్పాటు చేస్తారంట. అలాగే నెలకి ఒక 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీలో పనిచేయడానికి ట్రాలర్లు తోడడానికి ఒక 3 డ్రైవర్లు కావాలి అని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కరు, అంటే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కరు, అలాగే ఒక వెల్డరు మరియు గొర్రెల కాడ కాపలాగా ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా 250 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి షువేక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కోస్టర్ వెహికల్ని తోలడానికి ఒక డ్రైవర్ కావాలి అని చెప్తున్నారు. జీతం కూడా 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఖాదీం వీజా కానీ సూన్ వీజా కానీ ఏదున్నా సరే పర్లేదని చెప్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం సెలవు కూడా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. జీతం కూడా 130 దినాలుగా ఉంటుందంట. అయితే వీళ్ళు తనాదులపైన వచ్చే వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తప్పనిసరిగా అకామా మార్చుకుంటారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి షువేక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి టెంపరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా 180 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ తప్పనిసరిగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తలే ఉండాలని చెప్తున్నారు. కొత్త వీసాలు కూడా వీళ్ళు ఇస్తారంట. సో ఇండియా నుంచి ఎవరైనా సరే భార్యాభర్తలు ఒకే ఇంట్లోకి రావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వీసా తీసుకొని కువైట్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి డ్రైవర్ పని కావాలి అని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మంచి డ్రైవర్ పని కనుక ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. సో
సో కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఎవరైనా సరే డ్రైవర్ వీసా ఇస్తామో అని అడుగుంటే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈవిడిది వర్కర్ వీసా, అంటే ఇంట్లో పనిచేసే ఉంటే ఆ వీసా అనమాట. సో ఈవిడ ప్రస్తుతానికి కువైట్కి రావాలనుకుంటున్నారు. ఈవిడికి అకామా కార్డ్ వ్యాలిడ్గానే ఉంది. కాకపోతే ఈవిడికి డబ్బులు పెట్టుకొని వచ్చే పరిస్థితుల్లో లేరంట. సో ఎవరైనా సరే డబ్బులు పెట్టుకొని కువైట్ కానీ పిలిపించుకున్నట్టయితే ఈవిడ తనాదులపైన అకామా కార్డ్ మార్చుకుంటాం అని చెప్తున్నారు. వీళ్ళ కపిల్ గడ్ ఆల్రెడీ ఒప్పుకున్నాడంట, నేనైతే డబ్బులు పెట్టను, మీరు కావాలంటే కువైట్కి మీ డబ్బులతో రండి, వచ్చిన తర్వాత నేను తనాదులు ఇస్తాను, మీరు కావాలంటే అకామా మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారంట. సో మీకు తెలిసింటూ వాళ్ళు ఎవరైనా సరే ఈవిడికి డబ్బులు పెట్టి కువైట్కి పిలిపించుకొని అకామా మార్చుకొని పని చేయించుకుంటామని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ టీ దివ్య అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి ఫహీల్, ఫింటాస్, ఓల్డ్ రిగ్గా, అలాగే సాల్మే ఏరియాల నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వారి దగ్గర కొన్ని రూములు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ ఏరియాలో మీకు ఏదైనా రూములు కావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూములు చూసి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket.